హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మయూరి హబ్ ఛానల్. ఈ సమ్మర్లో మన రాజమహేంద్రవరంలో ఎగ్జిబిషన్ వచ్చేసిందండి. సంక్రాంతి మాదిరిగానే ఏవి అప్పారావు రోడ్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కనే ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయబడింది. చూస్తున్నారు కదా, నా వెనకాల కనిపిస్తుంది కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్. అంటే జలకన్య థీమ్తో మనకి ఈసారి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. సో జలకన్య థీమ్లో ఎలాంటి స్పెషల్స్ ఉన్నాయి, అలాగే ఫోటోషూట్ కోసం ఎలాంటి పిక్చర్స్ని అరేంజ్ చేశారు, ఇంకా ఎగ్జిబిషన్లో స్పెషల్స్ ఏంటి అనేవి ఈ వీడియోలో మీకోసం. చూస్తున్నారు కదా, ఇది ప్లేస్ వచ్చేసి మీకు ఎదురుగా కనిపిస్తున్న రోడ్ ఏవి అప్పారావు రోడ్ పక్కనే మనకి వెంకటేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదైతే బోర్డు కనిపిస్తుందో ఇది ఎంట్రన్స్ కాశ్మీర్ జలకన్య రాజమండ్రి ఎగ్జిబిషన్ సమ్మర్లో స్టార్ట్ అయింది. లాస్ట్ టైం ఇక్కడే మనకి సంక్రాంతికి కూడా ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు లాస్ట్ టైం. సో అదే ప్లేస్లో ఇప్పుడు సేమ్ అక్కడే ఉంది, మనం ఏం కన్ఫ్యూజ్ అవనవసరం లేదు. సో దీనికి మనం లెఫ్ట్ సైడ్ మనకి టికెట్ కౌంటర్ ఉంది. పెద్దవాళ్ళకి 100 రూపీస్ తీసుకుంటున్నారు. చిన్నపిల్లలకి ఎంత అనేది నేను అక్కడ అబ్జర్వ్ చేయలేదు. టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారు కదా అక్కడ. 100 రూపీస్ అని. ఫోన్పేకి వేరే కౌంటర్స్ ఉన్నాయి, క్యాష్కి వేరే కౌంటర్స్ ఉన్నాయి విడిగా. సో ఇలా మనం లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇది టికెట్ 100 రూపీస్, గేట్ ఎంట్రీ అని చెప్పాడు. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏదైనా సరే యాజ్ యూజువల్ ఇదివరకు అట్లానే అన్నీ కూడా మనం అమౌంట్ పే చేసే అట్లా ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఎంట్రన్స్ టికెట్ ఇచ్చేసి లోపలికి వెళ్ళాలి. మీకు ఇప్పుడు కనిపిస్తున్న ఈ ఏరియా అంతా కూడా పార్కింగ్కి వదిలేశాడు. వెనక మనకి స్టార్ట్ చేశాడు. ఇది లోపలికి వెళ్ళేది. ఇక్కడ ఒక సొరంగం లాగా రాతి బండరాల మధ్యలోంచి వెళ్తున్న ఆ ఎఫెక్ట్ కనిపించడానికి అలా అరేంజ్ చేశారు. ఇది కిందకే ఉంది, మరి పైకేం లేదు. పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని అరేంజ్ చేసి ఉంటారు. చూడండి, ఇలా చేతికి అందుతూ ఉంటుంది. సో ఇలా లోపలికి రాగానే సమ్మర్ కాబట్టి లోపల కూలర్స్ అన్నీ అరేంజ్ చేశారు. చాలా కూల్గా అనిపించింది. ఇక్కడ కొన్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టినవి కాశ్మీర్ అన్నాడు కాబట్టి కొంచెం మంచుతో ఉన్నట్టుగా కొంచెం అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే విధంగా కొన్ని పెట్టాడు. సో మీరు ఏదైతే చూస్తున్నారో అక్కడ ఒక 2-3 ఇది మనం ఇప్పుడు నడుచుకుంటూ వచ్చిన వే అనమాట. ఇది లోపలికి ఎంట్రన్స్ అయ్యేది, మనం లోపలికి వచ్చే వే ఇది. సో లైట్స్ అవన్నీ ఉండడం వల్ల కొంచెం కలర్ఫుల్గా కనిపించింది. ఇక్కడ కూడా కొన్ని బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ తీసుకోవడానికి కాశ్మీర్కి సంబంధించిన పిక్చర్స్ని పెట్టాడు. ఇది లోపలికి వెళ్ళేది. ఇది పొడుగ్గా ఉంది. ఇక్కడ కూడా కొంచెం కూలర్స్ ఉండటం వల్ల చాలా చల్లగా అనిపించింది. అటువైపు ఇటువైపు ఒకవైపు వచ్చేసి మీకు రైట్ సైడ్ చూసారు కదా, మంచు ప్రదేశంతో కూడా కాశ్మీర్లో ఎలా అయితే ఉంటాయి హౌసెస్ అనేవి, మంచు ప్రదేశంలో అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి చూపించారు. ఇటువైపు అన్నీ కూడా మనకి ఫ్లవర్స్, ప్లాంట్స్ అవన్నీ పెట్టి, ఇవన్నీ ఆర్టిఫిషియలే, బట్ మనకి చూస్తే అలా అనిపించవు. అక్కడ ఉన్న వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, లేదా అక్కడ ఉన్న కూల్గా ఉన్న వాతావరణం వల్ల మనకు అలా అనిపించవు. మనం వాటిని టచ్ చేయడానికి ఛాన్స్ లేదు, అదంతా లాక్ చేసేస్తుంది కాబట్టి మనం చూస్తూ వెళ్తాము. సో అవన్నీ కూడా ఫ్లవర్స్ అట్లా పెట్టారు. ఇది ఒక బ్లాక్. ఇటు ఒకసారి ఒకవైపు మళ్ళీ చూద్దాం. మొత్తం అంతా చూడండి, అవన్నీ కూడా ప్లాస్టిక్తో చేసిన ఫ్లవర్స్, లీవ్స్ అన్నీ కూడా అవి. సో ఇది దాటి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అరేంజ్ చేశాడు. ఇది మనం ఇందాక లోపల నుంచి చూసుకుంటూ వచ్చింది. ఇక్కడ ఒక చిన్న అది ఇక్కడ కూడా ఫోటోషూట్ కోసం అది కూడా పెట్టాడు, ఒక చైరు అవన్నీ కూడా. ఇదంతా ఇదొకటి. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక్కసారి మనం వెనక్కి చూస్తే క్లియర్గా తెలుస్తుంది. ఇది మనం ఇప్పుడు నడుచుకుంటూ వచ్చిన దారి. అక్కడికి ఒక సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది సెకండ్ సెక్షన్. ఇక్కడ వచ్చేసి సెల్ఫీస్ దిగడానికి కానీ లేదా గ్రూప్ ఫొటోస్ దిగడానికి కూడా బాగుంటుంది. ఇది వెదిరి కర్రలతో చేసిన ఒక ఇల్లులా పెట్టాడు. సో దీని మించి ఒకసారి మొత్తం చూడడానికి ఉంటుంది. అటువైపు ఉన్న సెక్షన్ కూడా మనం దీని మించి చూడవచ్చు. ఇటు నుంచి చూసిన ఫస్ట్ సెక్షన్తో పాటు అటువైపు ఉన్న సెకండ్ సెక్షన్ కూడా చూడవచ్చు. ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్. ఇక్కడ వచ్చేసి మనం దీన్ని దాటుకుని వెళ్ళేది అది వాటర్ ఫాల్ పెట్టాడు కదా, ఇది ఎఫెక్ట్ చాలా బాగుంది. ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ హంగామా నడుస్తుంది కదా, జగదేక వీరుడు అతిలోక సుందరి. సో అందులో అతిలోక సుందరి శ్రీదేవి ఎంట్రన్స్ సాంగ్ ఉంటుంది కదా, అందాలలో ఆ సాంగ్ అట్లా కనిపించింది కొంచెం.
అంటే ఈ 3-4 డేస్ నుంచి ఎక్కువగా రిలీజ్ న్యూసెస్ వినడం వల్ల అనుకుంటా, లేదా బ్యాక్గ్రౌండ్ కూడా అలాగే ఉంది. అక్కడ యాపిల్స్ కానివ్వండి, యాపిల్కి సంబంధించినవి పెట్టారు. ఇవి పిక్స్ యాక్చువల్లీ మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో అవి బ్యాక్గ్రౌండ్ పిక్చర్స్. అవి కాకుండా వాటర్ ఫాల్ దగ్గర అలాంటి దగ్గర కొంచెం రియల్గా ప్లాస్టిక్స్తో ఉన్నవి ఇవి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవి ప్లాస్టిక్సే. యాపిల్స్ అట్లాంటివన్నీ కూడా అక్కడ అరేంజ్ చేశారు. ప్లాస్టిక్స్ ఉన్నవి న్యాచురల్గా ఉండేలాగా, కొన్ని కింద పడిపోయినట్టుగా, కొన్ని చెట్టుకున్నట్టుగా అట్లా అరేంజ్ చేశారు. ఆ వాటర్ ఫాల్ చూస్తున్నారు కదా, అక్కడక్కడ యాపిల్ చెట్లు, ఇవంతా కాశ్మీర్ మొత్తం అంతా అట్లాంటి వాతావరణం ఉండేలాగా క్రియేట్ చేశారనమాట. ఇది ఆ సౌండ్ ఎఫెక్ట్ కానివ్వండి, వాటర్ పడుతున్న సౌండ్ ఎఫెక్ట్, ఆ చుట్టూ అంతా చూస్తుంటే ఆ సాంగ్ అయితే గుర్తుకు రాక మానదు ఎవరికైనా సరే. ఇది మనం ముందు చూసిన సెక్షన్కి ఇది ఒక పార్ట్ అనమాట. దీని తర్వాత కొంచెం ముందుకి వెళ్తే చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు కనిపిస్తుంది యాపిల్స్. ఇవి కూడా ప్లాస్టిక్తో చేసినవి, అవి అట్లా అరేంజ్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకోవడానికి. ఇక్కడి నుంచి చూస్తే మనం అట్లా ముందు అందులోంచి వచ్చాము, తర్వాత ఈ ఇల్లు, తర్వాత ఇక్కడి నుంచి వెళ్తే ఇవి ఒక వైపు ఏమో ఇట్లా బ్యాక్గ్రౌండ్ అరేంజ్ చేశారు కాశ్మీర్కి సంబంధించి. ఇంకొక వైపు మనం ఇంతకుముందు చూసి వచ్చినవే ఇదన్నమాట. ఆ జలపాతం వచ్చేలాగా చుట్టూ యాపిల్ మొక్కలు ఉన్నాయి కదా, అదంతా కూడా ఇది. ఒకసారి మొత్తం అలాగా ఇప్పటి వరకు చూసిందంతా మనం ఇలా చూడవచ్చు ఒకసారి బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా. అంతా మొత్తం కాశ్మీర్ వాతావరణం కనిపించేలాగా అరేంజ్ చేశారు. బయట సమ్మర్ కాబట్టి బాగా హీట్ ఉంది, లోపల కూలర్స్ అవన్నీ అరేంజ్ చేశారు, చల్లగా ఉంది. ఇక్కడ ఉన్నంతసేపు కూడా చాలా చల్లగా ఉంది. కొన్ని కూలర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇదొకటి అలాగా ఒక ఇల్లులాగా ఏర్పాటు చేశారు, కానీ అక్కడ వరకు ఫొటోస్ దిగడానికి మాత్రమే అది కనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకు వస్తే అక్కడ కూడా ఇట్లాంటివి స్నో పడుతున్నట్టుగా కొన్ని అరేంజ్ చేశారు ఒక హౌస్లోంచి. అంతా కూడా అంటే ఆ కూల్గా ఉన్న వెదర్ తగ్గట్టుగా ఎట్లా ఉండాలి, మంచు ప్రదేశంలో ఎలా ఉంటుంది, అలాంటి వాతావరణం క్రియేట్ చేసి అలాగే చూపించారు. కొంచెం లైటింగ్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళు చాలా కలర్ఫుల్గా కనిపించింది చూడ్డానికి. మనం కెమెరాలో వాటిని క్యాప్ చేసుకోవడంలో ఉంటుంది అనుకుంటా, ఎందుకంటే ఇది కింద కూడా అంతా గోదావరి ఇసుక ఉంటుంది కదా మనకి, ఆ ఇసుకనే వేశారు. అది కూడా చల్లగా ఉంది, ఎందుకంటే ఆ వాతావరణం అంతా అక్కడ చల్లగా క్రియేట్ చేశారు కాబట్టి, కూలర్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అది కూడా చల్లగా ఉంది. ఇసుక మించి కూడా వెళ్ళడం అనేది ఇదే. ఇక్కడ మొత్తం ఈ సెక్షన్ అంతా కూడా ఫొటోస్ తీసుకోవడానికి, పిల్లలు బాగా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. ఇది సెకండ్ పార్ట్. ఇంకా థర్డ్ పార్ట్ ఉంది. మెయిన్ ఎగ్జిబిషన్కి ఏమైతే థీమ్ని పెట్టారో అది మనకి ఇక్కడ థర్డ్ సెక్షన్లో కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారా, అలా వచ్చాం మనం. ఇప్పుడు ఇట్లా వెళ్తున్నాము. ఇదంతా కూడా ఫొటోస్ తీసుకోవడానికి. బయట నుంచి చూస్తే హౌసెస్ ఎట్లా ఉంటాయో అలాగా, అంటే స్ట్రీట్స్ ఎలా ఉంటాయి, వెనకాల మంచు కొండలు కనిపిస్తూ ఆ ఇల్లులు ఎలా ఉంటాయి, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ థీమ్ తీసుకొని ఈ సెక్షన్ అంతా కూడా కంప్లీట్ చేశారు ఇలా పూర్తిగా. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ నుంచే స్నో వచ్చేలా పెట్టారు, మంచు పడేలా పెట్టారనమాట. పిల్లలు బాగా ఎంజాయ్ చేయడానికి, ఇట్లా వాళ్ళు ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా, సో అది ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడతో మనకి ఈ సెక్షన్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. అంటే సెకండ్ పార్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. థర్డ్ పార్ట్ అనేది ఉంటుంది. ఇక్కడే మెయిన్ మనకి ఎగ్జిబిషన్లో ఏ థీమ్ అయితే వాళ్ళు చెప్పారో అది ఇక్కడ మనకి సెకండ్, నెక్స్ట్ వచ్చే థర్డ్ పార్ట్లో మనకి నెక్స్ట్ సెక్షన్లో కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా అరేంజ్ చేసినా కూడా చాలా నీట్గా కనిపిస్తున్నాయి. మనం అక్కడికి వెళ్ళి చూస్తున్నా కూడా చాలా నేచురల్గా కనిపించాయి. సో ఈ సమ్మర్లో చల్లగా కూల్గా అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళకి పిల్లల్ని తీసుకెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇవన్నీ కూడా ఫొటోస్ తీసుకోవడానికి బ్యాక్గ్రౌండ్స్ చాలా బాగున్నాయి. ఇక్కడి నుంచి నెక్స్ట్ ఆల్రెడీ మీకు కనిపిస్తూ ఉంది. సో జలకన్య థీమ్ అన్నారు కదా, దానికి సంబంధించి ఇక్కడ ఒక అమ్మాయి అబ్బాయి జలకన్యలు అంటే చేప రూపంలో మనకి
ఒక అమ్మాయి ఒక అబ్బాయి కనిపిస్తారు ఇక్కడ వీళ్ళు. సో వీళ్ళతో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు ఫొటోస్కి పోజులు ఇస్తారు. ఇవన్నీ చూస్తున్నారు కదా ఇది. కానీ చిన్న పిల్లలకి బాగా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. బట్ మనకు తెలుసు కదా అది ఎంతవరకు రియల్గా ఉంది, ఎంత రియాలిటీలో ఉంది అనేది. కానీ నాకు చూస్తే మాత్రం అనిపించింది వీళ్ళు ఎంతసేపు అలా వాటర్లో ఉండగలుగుతారు. ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు వెళ్ళే ఉంటారా, చేంజ్ అవుతారా అనేది తెలియదు. కానీ అంతసేపు వాటర్లో అలా కంటిన్యూగా ఉండడము, అలా కొంచెం పైకి వెళ్ళి వాళ్ళు మళ్ళీ రిలాక్స్ అవ్వడము అలా చేస్తున్నారు. కానీ ఎంతసేపు అని అలా ఉంటారు అనేది అది కొంచెం ఆలోచించాల్సిన విషయం అనిపించింది. ఇక్కడ ఇద్దరే ఉన్నారు. నేను వెళ్ళే సమయానికైతే అక్కడ ఇద్దరు మాత్రమే అరేంజ్ చేసి ఉన్నారు. వాళ్ళే వీళ్ళని చూసి పిల్లలు ఎక్కువ ఎంజాయ్ చేశారు. అంటే రియల్గా ఉంటాయా లేదా అన్నది మనకి ఇంకా ఆ తర్వాత విషయం. కానీ ఇక్కడ ప్రస్తుతానికి మాత్రం జలకన్య థీమ్కి తగ్గట్టుగా ఇక్కడ ఈ సెక్షన్లో అది ఏర్పాటు చేశారు. జలకన్యని ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరిని చూస్తున్నారు కదా, వాళ్ళు చేతులతో సైకిల్ చేయడము, అలా బబుల్స్ రావడము, అట్లా బబుల్స్ తీయడము, ఇవన్నీ కూడా పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఎక్కువగా మొత్తం ఇక్కడే ఎక్కువసేపు స్పెండ్ చేస్తారు, ఇక్కడే స్టాప్ అవుతారు. ఇది అటు ఇటు వైపు నుంచి కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచి ఇంకొక వైపు తీసుకుంటే అక్కడ తర్వాత నుంచి ఇంకా అది బయటకు వచ్చేస్తుంది. ఎగ్జిబిషన్లో తర్వాత సెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ సెక్షన్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ అంటే చేప ఎలా అయితే ఉంటుందో, చేపలు ఎలా అయితే చేస్తాయో అలా చేస్తూ అక్కడికి వచ్చిన వాళ్ళని ఆకట్టుకుంటున్నారు. సో పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు అది చూస్తే. మూవీస్లోను అలాగే మనకి యూట్యూబ్లోను కొన్ని కనిపిస్తూ ఉంటాయి కదా, వెబ్ సిరీస్లోను. సో అలాంటిది ఇక్కడ వాళ్ళు ప్రత్యక్షంగా కళ్ళతో చూడడం వల్ల పిల్లలు చాలా ఎగ్జైట్ అవుతారు. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. మీకు వీలుంటే ఈ సమ్మర్లో ఇక్కడ తీసుకెళ్ళండి. కొంచెం చల్లగా కూడా ఉంది కాబట్టి వాతావరణం పెద్ద ఇబ్బంది ఉండదు. ఈవినింగ్ టైంలోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం అలా బయటికి తీసుకెళ్ళినట్టు ఉంటుంది. వాళ్ళు కొంచెం ఎగ్జైట్ అవుతారు చూడడానికి. సో తర్వాత దాని గురించి మనం ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి దానికి సంబంధించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. సో పిల్లల్ని బయటికి తీసుకెళ్ళడం ఎంత ముఖ్యమో, వచ్చిన తర్వాత దాంట్లో గుడ్ ఆర్ బ్యాడ్, మంచి చెడులు, వాటి గురించి ఆ రోజు కాకపోయినా నెక్స్ట్ డే అయినా సరే పిల్లలతో చర్చించడం మాత్రం చాలా ముఖ్యం ఇప్పుడున్న రోజుల్లో. ఇదనే కాదండి, ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చామనే కాదు, మిగతా ఏదైనా సరే అది మనం రిలేటివ్స్ ఫంక్షన్స్కి వెళ్ళినా కానివ్వండి, లేదా బయట ఏదైనా ఒక విషయం గురించి షాపింగ్కి వెళ్ళినా కానివ్వండి, ఇలా ఎగ్జిబిషన్స్కి వెళ్ళినా కానివ్వండి, దేనికైనా సరే ఇంటికి వచ్చిన తర్వాత దానికి సంబంధించి పిల్లలతో మాట్లాడడం వల్ల వాళ్ళకి చూసినప్పుడు ఎలాంటి అవగాహన వచ్చారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఎంతవరకు సరైంది సరికాదు అనే విషయాన్ని వాళ్ళు అనలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏమంటారు మీరు కూడా ఈ విషయం గురించి ఒక్కసారి ఆలోచించండి. సో ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడైతే ఎక్కువసేపు స్పెండ్ చేస్తున్నారు, పిల్లలైతే మరీను. ఎందుకంటే చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది కదా. నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ థీమ్ అనేది రాజమండ్రిలో ఇదే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడము. ఇట్లా ఇంతకుముందు లాస్ట్ ఇయర్ సమ్మర్లో అయితే అక్వేరియం థీమ్ చేశాడు. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రకరకాల చేపలన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేశారు, అది లాస్ట్ ఇయర్ సమ్మర్లో. సో చూసారు కదా, ఇక్కడితో ఇది ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాము. ఇక్కడ నుంచి రెగ్యులర్గా మనకి ఎగ్జిబిషన్లో ఏమైతే షాపింగ్ ఉంటాయో అవన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ స్ట్రీట్లో. జనరల్గా ఎగ్జిబిషన్లో షాపింగ్ అంటే ముఖ్యంగా కనిపించేవి మనకి ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, హెయిర్ బ్యాండ్స్, హెయిర్కి సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి అమ్మాయిలకి. ఇక్కడ కూడా అలానే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం రేటు కూడా అలానే ఉంది, ప్రైస్ కూడా ఏం తక్కువ లేదు. బట్ నాకు అది నచ్చింది, ఆ కలర్ నాకు లేదు, ఆ మోడల్ నాకు కావాలి, ఇవి డ్రెస్కి మ్యాచ్ అవుతాయి, ఇలా అనుకున్న వాళ్ళైతే తీసుకోగలుగుతారు.
రిమైనింగ్ అయితే మాత్రం 1కి 2 సార్లు ఆలోచించాల్సి వస్తుంది అక్కడ ఉన్న ప్రైజెస్కి. ఇంకా చిన్నపిల్లలకి సంబంధించిన యాక్సెసరీస్కి అక్కడ కొదవే లేదు, చాలా ఉన్నాయి. మనకు ఓపిక తీసుకోవాలి అనుకుంటే, బట్ కలెక్షన్ అయితే చాలా ఉంది. ఇక్కడ ప్రైస్ అనేది పక్కన పెడితే కలెక్షన్కే అక్కడున్న కలెక్షన్స్ చూసుకుని అక్కడ ఉన్న రకరకాల వస్తువులు చూసే కదా తీసుకునేది. ఆ విషయంలో అయితే చాలా కలెక్షన్ ఉంది. మీరు కానీ ఎగ్జిబిషన్కి వెళ్తే ఒకసారి అవి కూడా చూసేయండి. ఎప్పట్లానే అమ్మాయిలకి సంబంధించిన యాక్సెసరీకి సంబంధించినవి అవన్నీ ఎక్కువ ఉన్నాయి. ఈ రో అంతా కూడా మనకి ఈ షాప్సే మనకి ఎక్కువ కనిపిస్తాయి. చాలా కలెక్షన్ ఉంది. ఇయర్ రింగ్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ కాస్ట్ అయితే అట్లనే ఉంది. 50 రూపీస్, 100 రూపీస్, 200 రూపీస్ అలా ఉన్నాయి. వీటితో పాటుగా కొన్ని మనకి ఇంట్లో యూజ్ అయ్యేవి, కిచెన్కి సంబంధించినవి కొన్ని అలాంటి వస్తువులు కూడా ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి. బట్ మనకి ఇది బాగుంది, ఇది నచ్చింది, ఇలాంటి కలర్ కావాలి, ఇట్లాంటి బాగా యూజ్ అవుతాయి అనుకుంటే, ప్రైస్ గురించి ఆలోచించకుండా తీసుకోవాలనుకుంటే ఎగ్జిబిషన్లో తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ కంపేర్ టు బయట కూడా అందుబాటులో ఉంటాయి, బయట కూడా దొరుకుతాయి కదా అని ఆలోచిస్తే అయితే మాత్రం మన ఎగ్జిబిషన్లో ఏం కొనలేము. సో ఇంకా దాంతోపాటుగా ఎగ్జిబిషన్లో రెగ్యులర్గా ఉండే ఫుడ్ స్నాక్స్ ఏవైతే ఉన్నాయో, పీచు మిఠాయి, అలాగే మిరపకాయ బజ్జీ, ఇంకా అప్పడం, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. చూస్తున్నారుగా బ్యాంగిల్ కలెక్షన్ చాలా బాగున్నాయి, కానీ 100 రూపీస్, 200 రూపీస్ అట్లా ఉన్నాయి. 6 బ్యాంగిల్స్ మాత్రమే వస్తాయి. ఇవి వచ్చేసి మనకి నేమ్స్ రాసే బోర్డ్స్, అలాగే కీ చైన్స్, అవన్నీ కూడా ఇవన్నీ మనకి ప్రతి ఎగ్జిబిషన్లోనూ ఉంటాయి కదా. ఇంకా చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. మరి ముఖ్యంగా ఈసారి ఎక్కువగా కనిపించినవి ఏంటంటే చిన్నపిల్లలకి హెయిర్కి సంబంధించిన బ్యాండ్స్. ఇవి చూడండి, ఇక్కడ రకరకాల పిక్చర్స్తో చాలా అందంగా క్యూట్గా అనిపించాయి. అంటే టెడ్డీ బేర్ కానివ్వండి, మిక్కీ మౌస్, బార్బీ డాలు, ఇలాంటివి, అలా ఫ్రూట్స్కి సంబంధించినవి, అలాంటి వాటితో చేసిన హెయిర్ క్లిప్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. చిన్నపిల్లలకి పెట్టడానికి, రెడీ చేయడానికి చాలా బాగుంటుంది. సో వీటిల్లో కూడా సింగిల్ తీసుకుంటే 20 రూపీస్, డబల్ తీసుకుంటే 30 రూపీస్ అట్లా ఉన్నాయి. కొన్ని అయితే అన్నీ కలిపి ఉన్నాయి. సో ఇది టోటల్గా మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా కూడా షాపింగ్ సంబంధించిన సెక్షన్. దీని తర్వాత ఇక్కడ నుంచి మనకి గేమ్స్కి సంబంధించిన సెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఆ థీమ్ అనేది పక్కన పెడితే దాని తర్వాత మనకి షాపింగ్ సెక్షన్ ఒకటి ఉంటుంది. దాంతోపాటుగా స్నాక్స్ అవన్నీ మధ్యలో ఉంటాయి షాప్స్. దాంతోపాటుగా గేమ్స్ సెక్షన్ ఒకటి ఉంటుంది. తర్వాత ఇంకా ఏమన్నా మనం పిల్లల్ని ఎక్కించడానికి ట్రైన్, జాయింట్ వీల్, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి కదా, అదొక సెక్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇప్పుడు కనిపించే అది ఏదైతే ఉందో ఇదంతా కూడా షాపింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత వీటి తర్వాత వచ్చే సెక్షన్ వచ్చేసి మనకి పూర్తిగా గేమ్స్కి సంబంధించింది. అలాగే మధ్యలో స్నాక్స్ కూడా ఉన్నాయి. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది షూటింగ్ సంబంధించింది, షూట్ చేసేది. సో అలాగే బాల్స్ వేయడము, ఎన్ని నెంబర్స్లో పడితే అన్ని కౌంట్ చేసి ఇస్తారు కదా, అదొకటి. ఇది అలాగే రింగ్ వేయడము, తర్వాత ఏమో ఒక గ్లాసెస్ పెట్టి బాల్తో మొత్తం ఆ గ్లాసెస్ అన్ని పడగొట్టడము. ఇట్లా ఈ రో మీరు ఏదైతే చూస్తున్నారో ఈ రో అంతా గేమ్స్కి సంబంధించి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఇద్దరూ ఆడడానికి అనువుగా ఉన్నవి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఏదో ఒక రెడ్ సర్కిల్ చేశాడు. ఆ సర్కిల్ మీద తను ఇచ్చిన ఐరన్ ఉంది, అది మన అరచేయి అంత వెడల్పుగా ఉంది. దాన్ని అక్కడ ఒకసారి పెట్టాలి, అది దాని మధ్యలోనే ఉండాలి. అది క్రాస్ చేసి బయటికి రాకూడదట. అదొక గేమ్ ఉంది ఇక్కడ. మీరు చూస్తున్నారు కదా, ఇవి రింగ్ స్టాల్స్, మనకి ఇచ్చిన రింగ్స్ వేస్తాం కదా దానికి సంబంధించింది. ఇవన్నీ ఎప్పుడు మనకి అసలు ఎగ్జిబిషన్ అంటేనే ఈ గేమ్స్ అసలు యాక్చువల్లీ. సో ఇవి ఎప్పుడు ఉంటాయి. ఇక్కడతో ఈ గేమ్ సెక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో షూటింగ్, దాంతో గేమ్ సెక్షన్స్ అయిపోతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఎగ్జిబిషన్లో చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. చిలక జోష్యం, అక్కడ చిలక కనిపిస్తుంది కదా. సో నేను అక్కడికి వెళ్ళడానికి ముందే వాళ్ళు కంప్లీట్గా అంతా చిలక ఏదో తీయడం అవన్నీ ఉంటుంది కదా, అదంతా అయిపోయింది. సో ఇంకా ఆయన ఫైనల్గా మీకు చెప్తున్నారు.
సో ఇది చిలక జోష్యం అనమాట. ఇంతకుముందు బయట చూసాను, నేను 1-2 సార్లు చూసాను బయట, బట్ ఇలా ఎగ్జిబిషన్లో ఇదే ఫస్ట్ టైం. మీరేమైనా ఎక్కడైనా ఎగ్జిబిషన్లో చూసుంటే నాకు కామెంట్లో తెలియచేయండి. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే బాల్స్ సంబంధించిన ఆటలు అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇంకా పిల్లలు బోట్ కానివ్వండి, లేదంటే ట్రైను, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా ఎగ్జిబిషన్లో, అవన్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఆల్రెడీ ట్రైన్ అనేది జరుగుతుంది, చూస్తున్నారు కదా. సో ఇక్కడి నుంచి సెక్షన్ అంతా కూడా పూర్తిగా ఫుడ్, స్నాక్స్ ఇవన్నీ స్టాల్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటుగా ఈ రో ఏదైతే ఉందో పూర్తిగా చివరి వరకు ఇవన్నీ దీనికి సంబంధించినవి. సో ఇక్కడ ఏమన్నా కొత్తగా ఉన్నాయో ఏంటో చూద్దాము. ఇది వచ్చేసి కొత్తగానే ఉంది, లాస్ట్ 2 years నుంచి ఎగ్జిబిషన్లో అది కనిపించలేదు. ఈ ట్రైన్ అయితే లాస్ట్ ఇయర్ కూడా ఉంది ఇట్లాంటిదే. ఇంకా ఈ బోట్ ఒకటి, ఇది కూడా ఎప్పుడు కంపల్సరీ ప్రతి ఎగ్జిబిషన్లోనూ కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి ఈ వేలో ఒక సైడ్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మనం చూసుకుంటూ వెళ్దాము. మనం ఇందాక అనుకున్నాం కదా స్నాక్స్ కూడా మధ్య మధ్యలో స్టాల్స్ ఉన్నాయని, ఇక్కడ ఉన్నాయి అవి. ఈ మధ్యలో ఇది ఏదైతే ఉందో ఈ మధ్యలో స్నాక్స్కి సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి. అటువైపు చిన్నపిల్లలకు సంబంధించి మీరు చూస్తున్నారు కదా, ఇలా రౌండ్ తిరిగేవి, గుర్రాల మీద ఎక్కేవి, కార్ల మీద, హెలికాప్టర్స్ మీద, ఇట్లా ఒకవైపు అంతా చిన్నపిల్లలు ఆడుకునేవి ఎక్కేవి ఉన్నాయి. ఇటువైపు కుడి చేతి వైపు పెద్దవాళ్ళ ఎక్కడానికి, వాళ్ళ ఎంజాయ్ చేయడానికి వీలుగా ఉన్నవి, అంటే జైంట్ వీల్ ఒకటి అట్లాంటివి అన్నమాట. అవన్నీ ఒకవైపుకు ఉన్నాయి. ఇది రో మొత్తం 3 సెక్షన్స్ కింద ఉంటే ఈ లైన్ అంతా కూడా ఒకటి చిన్నపిల్లలవి, స్నాక్స్ అట్లాంటివి, పెద్దవాళ్ళకి అలా ఉంది మొత్తం. చూస్తున్నారు కదా, ఇవి చిన్నపిల్లల ఎంజాయ్ చేసేవి. ఇలా ఒకవైపు అంతా కూడా మనకి చిన్నపిల్లలు ఎక్కించడానికి, వాళ్ళ ఎంజాయ్ చేయడానికి, వాళ్ళ ఏజ్ వాళ్ళకి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ మనకి అరేంజ్ చేశారు. ఇది సో అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి, పైగానేమో ఓపెన్ ప్లేస్లో ఉండడం వల్ల చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ మధ్యలో మనకి స్నాక్స్ అవన్నీ ఇక్కడితో ఒకవైపు చిన్నపిల్లలవన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇంకొక వైపునున్న రో చూద్దాము. ఇది పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయడానికి, వాళ్ళు ఎక్కడానికి సంబంధించినవి ఇక్కడ ఈ లైన్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి చూసేద్దాం ఇవన్నీ కూడా ఏమేమి ఉన్నాయో అనేది. సో నేను షూట్ చేసేటానికి అప్పుడే చీకటి పడుతుంది, ఇంకా అందరూ వస్తూ ఉన్నారు కాబట్టి అన్నీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో వీళ్ళు చూశారు కదా, ఇది యాక్చువల్లీ ఇలా రౌండ్స్ తిరుగుతూ వెళ్తూ ఉంటుంది. సో దాన్ని రెడీ చేస్తున్నాడు. ఇది అలా తిరుగుతూ రొటేట్ అవుతూ ఉంటుంది, ఉల్టా అవుతూ ఉంటుంది. సో అది రొటేట్ అవుతూ అలాగే కిందకి పైకి కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. ఇది పెద్దవాళ్ళు మాత్రమే ఎక్కేది. చూస్తున్నారు కదా, వాళ్ళైతే చాలా చాలా అల్లరి చేశారు దాంట్లో ఉన్న వాళ్ళు. ఇట్లా ఆ లైన్ అంతా కూడా పెద్దవాళ్ళు ఎక్కడానికి, వాళ్ళు ఎంజాయ్ చేయడానికి అలాంటివన్నీ ఏర్పాటు చేశారు అక్కడ. సో ఒకసారి చూసుకుంటూ వెళ్ళిపోతే ఈ లైన్ అంతా కూడా మనకి పెద్దవాళ్ళు ఎక్కడానికి కావాల్సినవి అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఇది. సో మొత్తంగా చూస్తే మనకి థీమ్ ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించిన ఎఫెక్ట్ చూపించాడు. అలాగే షాపింగ్ అయితే రెగ్యులర్ షాపింగే ఉంది. దాంతోపాటుగా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేయడానికి వీలుగా అన్నీ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇంకా ఏమున్నాయో చూద్దాము ఈ లైన్లో. ఇంకా ఇదైతే ఇంకా కంప్లీట్ అయిపోతున్నట్టే, ఎగ్జిబిషన్ అనేది ఎండింగ్ అయిపోతుంది. ఈ రోతో ఒకసారి వెనక్కి చూస్తే ఇది మొత్తం కూడా ఇట్లాంటివన్నీ ఎక్కడానికి ఉన్న సెక్షన్ ఇదంతా కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కళ్ళకి ఏదో ఒకటి పెట్టి విజువల్ ఎఫెక్ట్ పెట్టి వాళ్ళు ఒక ప్లేస్ మీద నిలబడితే వాళ్ళు అది వాళ్ళు నుంచున్న విషయాన్ని మర్చిపోయి వాళ్ళు అక్కడ ఏం కనిపిస్తుందో దానికి వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. అందుకే ఆ అమ్మాయి చూడండి చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది, ఏదో పడిపోతున్నట్టుగా. అలాంటి ఫీల్ కలగడానికి వాళ్ళు దేని మీద అయితే నిలబెట్టారో అది కొంచెం షేక్ చేస్తున్నాడు, మూవ్ అవుతున్నట్టు చూపిస్తున్నాడు. దానివల్ల ఆ అమ్మాయి పాపం చాలా భయపడింది. రియల్గా తను ఎక్కడో ఏదో లోయల్లో ఏదో పడిపోతున్నట్టు, ఏదో డ్రైవ్ చేస్తున్నట్టుగా అనుకుంటా. సో ఆ ఫీలింగ్ అనేది ఆ అమ్మాయికి కలిగింది.
3D లా కనిపించేలాగా. సో ఇదొకటి ఇంతకు ముందు కూడా లేదు. ఇంతకుముందు లాస్ట్ 2 ఎగ్జిబిషన్స్లో కూడా ఇదేం కనిపించలేదు. ఇప్పుడు కొత్తగా కనిపించింది. సో పిల్లలందరూ కూడా చాలా తొందరగా అట్రాక్ట్ అవుతారు కదా, ఇలాంటివి చూడాలి అని అనుకుంటారు. సో ఇదొకటి ఈ ఎగ్జిబిషన్లో కనిపించిన కొత్తది. అంటే వేరే మాల్స్లో, షాపింగ్ మాల్స్లో ఉండొచ్చు, ఎగ్జిబిషన్లో మన రాజమండ్రిలో ఎలాంటిది అయితే కనిపించలేదు. సో అలాగే ఇలా చిన్నపిల్లలు ఆడుకోవడానికి రిమోట్తో మూవ్ చేసే కార్స్ ఇవి కూడా ఉన్నాయి. ఇదేంటంటే వాళ్ళు అట్లా పట్టుకుని నడుపుతున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు, బట్ కానీ వాళ్ళ వెనకాల రిమోట్తో దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. సో అలా పిల్లలు ఇదివరకు లాస్ట్ ఇయర్ అయితే బైక్ అలాంటివి ఉన్నాయి, ఇప్పుడు కారు లాంటిది అరేంజ్ చేశాడు. ఇది ఇక్కడితో మనం ఇలాంటివన్నీ పిల్లల్ని ఆడించడానికి గేమ్స్ అవన్నీ ఎండ్ అయిపోతాయి. ఇక్కడ మీరు ఎలా అయితే చూస్తున్నారు కదా, వెజ్ నూడిల్స్ ఇవన్నీ కూడా, బొంబాయి పావ్ బాజీ ఇట్లాంటివి స్నాక్స్కి సంబంధించినవి ఇక్కడ ఏర్పాటు చేశాడు. అలాగే పిల్లలు ఇలా పైకి ఎక్కి ఆడుకోవడానికి అది కూడా ఇక్కడ ఈ చివర్లో ఉంది. దీంతో పాటుగా ఎప్పుడు ఎగ్జిబిషన్లో కనిపించేది దెయ్యాల కోట లేదా బూత్ బంగల్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు కదా, అది కూడా ఉంది. ఇదే అది దెయ్యాల కోట అనే పేరుతో. ఇక్కడితో మనకి ఎగ్జిబిషన్ టోటల్గా అంతా కూడా ఎండ్ అయిపోతుంది. చివరిలో ఒక షాప్ ఒకటి ఉంది. సో ఏమన్నా తీసుకోవాలంటే తీసుకోవడానికి ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ నుంచి బయటికి వచ్చేయచ్చు. చూసారు కదా, ఇదండి మన రాజమహేంద్రవరంలో ఏవి అప్పారావు రోడ్లో సమ్మర్ స్పెషల్గా ఏర్పాటు చేసిన కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ యొక్క విశేషాలు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.